ఏ బట్టలు వేసుకోవాలో అర్థం కావడం లేదు. టోటల్ కన్ఫ్యూజన్ మూడ్ లో ఉన్నాను. అంటే ఇవేవి నీకు నచ్చలేదా? అన్నీ నాకు నచ్చినవే, నేను ఇష్టపడి కొనుక్కున్నవే. అయితే ప్రాబ్లం ఏంటి? ఏదో ఒకటి. నో 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 నో. ఈ మిత్ర డ్రెస్ వేసుకుంటే అందరిలోనూ సంథింగ్ స్పెషల్ గా ఉండాలి. ఓ అదా? అంటే ఆ అమెరికా అమ్మాయి నిన్ను అంతలా భయపెట్టేసిందన్నమాట. నాన్సెన్స్. అది నన్ను భయపెట్టడం ఏంటి? ఛాన్స్ దొరికితే చాలు మహేష్ గారికి క్లోజ్ అవ్వాలని చూస్తుంది కదా. దాని మొహం, దాని వేషాలకి పడిపోయేవాడు కాదు నా మహేష్. భలే దానివి మిత్ర. నిన్ను పెళ్లి చేసుకోవాలా లేదా అన్న డైలమాలో ఉన్న మహేష్ గారికి హాట్ కేక్ లాంటి అమ్మాయి కనిపిస్తే వదులుతాడా? కవ్విస్తే కరిగిపోడు. జస్ట్ షట్ అప్. ఓకే ఓకే కూల్ మిత్ర. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? డ్రెస్సే కదా? ఎస్. మిత్ర, ఇది బాగుంటుంది చూడు. బాగుంది కానీ ఏంటి మిత్ర? రేపు దేవుడి కళ్యాణానికి వెళ్తూ ఈ డ్రెస్. కమాన్ మిత్ర, మనకిష్టం వచ్చింది నచ్చింది చేసేయడమే. ఓకేనా? బాయ్. మామ్, వాట్ ఇస్ దిస్? నాకు తెలుసు కదా, నేను చెప్తాను. చెప్పు మామ్. ఇలా ఎందుకు చేస్తారంటే, ఆగాగు శ్రీలక్ష్మి, ఇలాంటివైతే మా ఆనంది బాగా చెబుతుంది. అవునవును, చెప్పానంది. రోజు మనం తలకి నూనె రాసుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటి పండుగ సందర్భాల్లో తలకి నూనె అంటుకోవడంలో ఒక విశేషం ఉంది. రియలీ? వాట్స్ దట్? చెప్తోందిగా, అంత తొందర ఎందుకు? మాకు తెలుసు. ఏయ్ మిత్ర, కూల్. ఆనంది, నువ్వు చెప్పు. విశేష దినాల్లో అంటే ఉగాది, వినాయక చవితి, నరక చతుర్దశి, భోగి ఇలాంటి రోజుల్లో తలకి పెద్దవాళ్ల చేత నూనె అద్దించుకుని హారతి తీయించుకుంటే ఆ మనిషి సిరి సంపదలకి ఎలాంటి లోటు రాదు అని అంటారు. అంటారు అంటే అది నిజం కదా? అంటే నీకు తెలీదా? మీ సైడ్ కామెంట్స్ ఆపితే తను పూర్తిగా చెబుతుంది. ఎగ్జాక్ట్లీ డాడ్. నిజమా కాదా అనేది నాకు తెలియదు. కాకపోతే ఇవన్నీ ఎప్పటినుంచో వస్తున్న మన తెలుగింటి ఆచార సంప్రదాయాలు. ఇవన్నీ నీకెలా తెలుసు? యూట్యూబ్లో చూసి బట్టి పట్టి చెప్తున్నావా? సిగ్గుండాలి. బావ కూడా అంటున్నాడు, విను. నేను అంటుంది నిన్ను. హా? నన్నా? ఆనంది నీలాగా అనుకుంటున్నావా? తనకి ఇలాంటివి చాలా తెలుసు. యూట్యూబ్ చూసి చెప్పాల్సిన అవసరం తనకి లేదు. పిచ్చి పిచ్చిగా వాగితే మొహం పగులుద్ది. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని నీకంత కోపం వస్తుంది? నోరు మూసుకో. అయినా నువ్వు మాత్రమేంటి శ్రీలక్ష్మి? ఎంత అమెరికాలో ఉంటే ఇలాంటివి పిల్లలకి చెబుతూ నేర్పిస్తూ ఉండాలి కదా. నా కూతురికి ఏమేం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమయ్యా, చూస్తున్నావా? చూస్తున్నా. ఈ తమలపాకు కిటుకు బాగానే పనిచేస్తుంది. మాట మాట అనుకుంటూ తర్వాత జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ కలకాలం ఇలాగే ఉండాలి. అప్పుడే మన పాచిక పారినట్టు. ఇక జరగబోయేది అదే. సీతారాముల కళ్యాణం మనమే చేస్తున్నాం. అందుకేగా ఎన్ని తిప్పలు. సరే సరే ఆనంది, అశ్వినికి నూనె పెట్టు. ఏమైంది అశ్విన్? ఏం లేదు. మరెందుకు అలా అరిచావు? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఓ, నీకంతగా ఏమర్థమైంది? ఆనందే అశ్విన్ని గిల్లుంటుంది. ఇది చూసినట్టే చెప్తుంది. ఏంటి అశ్విన్, అంతేనా? అవును సార్. నేనెప్పుడు గిల్లాను? గిల్లింది నేను.
ఎలా గిల్లావానంది ఇలాగేనా ఏయ్, ఎందుకు ఇద్దరు గిల్లుతున్నారు? తను గిల్లితే గిల్లించుకుంటున్నావు కదా, ఇది కూడా అంతే. సరే సరే, ముందు వీళ్ళకి నూనె రాయండి. ఆహాహాహాహా, శ్రీరాముడు, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మిలా ఉన్నారు. అవునయ్యా, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా చూస్తావేంటి నాగమ్మ, వచ్చి వాళ్ళకి దిష్టి తీ. వద్దమ్మా ఆగమ్మా ఆగు. నాగభూషణం ఏంటిది? పిల్లలంతా ఇంకా రెడీ అవ్వలేదా? ఐఎమ్ రెడీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, కొత్త పెళ్లి కొడుకులాగా మహేష్ బాబు ఎంత అందంగా ఉన్నాడో కదా. అయ్యగారు అమ్మగారు అందంగా ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టే ఉన్నాడు కొడుకు. మన దిష్టే తగిలేలా ఉంది. ఈ అమ్మాయి ఏంటి ఇలా తయారై వచ్చింది? ఉగాది రోజు ఇలాంటి బట్టలు వేసుకుంటారా ఎవరైనా? ఏమ్మా, నీకు ఆ మాత్రం కూడా తెలీదా? నీకెవరూ చెప్పలేదా? మామ్, హాయ్ మిత్ర. ఏంటలా చూస్తున్నావు? తులసి, నువ్వేంటి ఇలా వచ్చావు? ఈరోజు ఇలాగే ఉండాలి కదా, అదే కదా ఆడదానికి అందం. మరి నన్ను ఈ బట్టలు వేసుకోమని ఎందుకు చెప్పావు? నీకు చీర కట్టుకోవడం రాదు అనుకున్నాను. నాన్ సెన్స్, నన్నందరి ముందు ఫుల్ని చేసావు కదా. ఆనందితో క్లోజ్గా ఉంటావుగా. ఏం పాపం, తను నీకు ఏ సలహా ఇవ్వలేదా? చూసావా, అది మాత్రం నా అంత అందగత్తె కాకపోయినా అలంకరణ చేసుకొని మరి ఎలా వస్తుందో ఇప్పుడు అర్థమైందా? దాన్ని నమ్మితే నట్టేట మునగటమే.